Which scientist introduced these vitamins? Funk. Basic scientist name Funk. But multiple vitamins in milk. పాలలో విభిన్నమైన పోషకాలు ఉంటాయి అనే విలువైన విషయాన్ని మనకు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసిన సైంటిస్ట్ నేమ్ సర్ హెచ్.జే. హాప్కిన్స్. సైంటిస్ట్ నేమ్ సర్ హెచ్.జే. Hopkins. Okay, so how many types of vitamins are there? Very good answer. 2 types. What are they? Vitamins are 2 types. Now first one, water soluble vitamins. Water soluble vitamins. Now second one, fat soluble vitamins. Fat soluble vitamins. Which vitamins are water soluble vitamins? Which vitamins are water soluble vitamins? B complex. Come on, speak out. B complex and C. How many vitamins are there in B complex? B1, B2, B3, B5, B6, B7, B9, B12. These are all B vitamins. That's why we treated B complex vitamin. Okay? B complex and C. Both are water soluble vitamins. But which vitamins are fat soluble vitamins? A, D, E, K. Yes. In these vitamins, in our examination level, each and every vitamin chemical name and each and every vitamin nutrient name and each and every vitamin disease name. These 3 fundamental points required in our examination. Okay, now first we will discuss about vitamin A. Okay, vitamin A chemical name. What is the chemical name of vitamin A? Retinol. Come on, speak out. Retinol. But what is the common name of vitamin A? Vitamin A, it's having common name also. What is that common name? Anti-xerophthalmia vitamin. చెప్పండమ్మా, యాంటీ-జెరాప్థాల్మియా విటమిన్. ఏం తీసుకుంటే మనకి ఏ వస్తుంది అంటే మనం తీసుకోవాల్సిన న్యూట్రిషన్స్ ఏంటి? క్యారెట్. గర్ల్స్ సైడ్ నుండి చెప్పండి అమ్మా ఆన్సర్స్. క్యారెట్, బీట్రూట్, వెరీ గుడ్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ ఫ్రూట్స్, ఫిష్, ఎగ్, పపాయ, బీట్రూట్, కివీ ఫ్రూట్స్. దీస్ ఆర్ ఆల్ having in vitamin A. Okay, now loss of vitamin A అంటే విటమిన్ ఏ లోపిస్తే వచ్చే డిసీజెస్ ఏంటి? Loss of vitamin A causes which type of diseases? First one, night blindness. Night blindness means రేచీకటమ్మ. After 6 అతను క్లియర్ గా చూడలేడు అంటే మసకగా కనిపిస్తూ ఉంటుంది. Now the second type of disease, xerophthalmia. Do you know the meaning of xerophthalmia? What is the meaning of xerophthalmia? Amma, xerophthalmia is nothing but dry eyes. Dry eyes ante Telugu medium background pillalu podi kallu అని అంటారు వాటిని. మీకు ఇంకా క్లియర్ గా చెప్తా వినండి. మనందరి కంటిలో లాక్రిమల్ గ్లాండ్స్. విచ్ గ్లాండ్స్? లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయమ్మా. ఇవి కన్నీళ్లను స్రవిస్తాయి. వీటిని కన్నీళ్లను స్రవించే గ్రంథులు అని అంటారు. అన్ఫార్చునేట్లీ ఈ జెరాప్థాల్మియా డిసీజ్ లో ఉన్న వాళ్ళు ఈ అశ్రు గ్రంథులు కన్నీళ్లను స్రవించకపోవడం వలన అంటే లాక్రిమల్ గ్లాండ్స్ కన్నీళ్లను స్రవించకపోవడం వలన కళ్ళు పొడిబారిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ కంటిలో ఒక సున్నితమైన లేయర్ ఉంటది, దాన్ని కార్నియా అని పిలుస్తాం. ఏమని పిలుస్తారమ్మా? ఈ కార్నియా అనే భాగం పొడిబారిపోవడం వల్ల, కన్ను పొడిబారిపోవడం వల్ల ఇక్కడ విత్ ఇన్ ఫ్యూ డేస్, అతి తక్కువ రోజుల్లోనే బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ ని కెరటోమలేషియా అని పిలుస్తారమ్మా. ఏమని పిలుస్తారు? కెరటోమలేషియా. ఇట్ ఈస్ అవర్ ఎగ్జామినేషన్ ఏరియా. కెరటోమలేషియా అనగా అని అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి అసలు కెరటోమలేషియా అంటే ఏంటమ్మా?
మానవుని కంటిలోని లాక్రిమల్ గ్రంథులు కన్నీళ్లను స్రవించకపోవడం వలన కంటిలో సున్నితమైన కార్నియా పగిలిపోయే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిని ఏమని పిలుస్తున్నాం? కెరటోమలేషియా. ఇది ఏ విటమిన్ లోపం? ఓకే, దీనికంటే ముందు ఇంకొక లాస్ ఆఫ్ విటమిన్ ఏ ఉంది, అదేంటి? నైట్ బ్లైండ్నెస్. అండ్ థర్డ్ వన్ బ్లైండ్నెస్, అంధత్వము అని అంటాం. హౌ మెనీ కలర్స్ ఐడెంటిఫైడ్ ఇన్ అవర్ హెల్దీ ఐస్? 16 కలర్స్ అమ్మా. 16 రంగులను గుర్తించగలుగుతుంది మన కన్ను. చనిపోయే ముందు లేక చనిపోయాక ఆ వ్యక్తి కంటి నుండి సేకరించే పార్ట్ ఏంటి? కార్నియా. హౌ మచ్ డ్యూరేషన్? ఎంత టైంలో? బిట్వీన్ ద టైమ్ ఆఫ్ 6 to 8 hours. 6 నుంచి 8 గంటల మధ్యలో కంటిలోని ఏ భాగాన్ని సేకరిస్తున్నామమ్మా? కార్నియా అనే భాగాన్ని సేకరిస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. మీ చేతిలో ఉన్న పుస్తకానికి మీ కంటికి, బుక్ టు ఐ బిట్వీన్ ద హెల్దీ డిస్టెన్స్, అంటే కంటికి పుస్తకానికి మధ్య ఉండే ఆరోగ్యవంతమైన దూరం 30 సెంటీమీటర్ల వ్యవధి ఉండాలి మనం చదివేటప్పుడు. ఒకవేళ మనం టీవీ చూస్తున్న సందర్భంలో మన కంటికి ఆ టీవీకి మధ్య ఉండాల్సిన హెల్దీ డిస్టెన్స్ 2.5 మీటర్స్ ఉండాలి. ఓకే, అండ్ వన్ మోర్ బెటర్మెంట్ ఇన్ఫర్మేషన్, ఇంకా మనం క్లియర్ గా నేర్చుకుంటే, నేను బోర్డు మీద నోట్ చేసినటువంటి ఈ వర్డ్స్, ఈ లెటర్స్ అనేటి మీ కంటిలోకి చేరడానికి ఎంత టైం పడుతుంది? 0.01 సెకండ్స్ టైంలో మీ కంటిలోకి చేరిపోతుంది. ఓకే, చాలా మంది సైట్ ప్రాబ్లం తోటి బాధపడతా ఉంటారు, మనకు తెలుసు. ఎస్ ఆర్ నో? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఐ డిసీజెస్ ఆర్ దేర్? ఇట్ మీన్స్ ఎస్పెషల్లీ సైట్ అంటే దృష్టి లోపాలు ఎన్ని అని అడిగాను ఇప్పుడు మీ కింద. 2 రకాల దృష్టి లోపాలు ఉంటాయమ్మా, హైపర్మెట్రోఫియా అండ్ మయోపియా. హైపర్మెట్రోఫియా అండ్ మయోపియా. తెలుగు మీడియం పిల్లలు మయోపియా అంటే హ్రస్వ దృష్టి, హైపర్మెట్రోఫియా అనగా దీర్ఘ దృష్టి. ఇక్కడ మనం ఎగ్జామ్ లో అడిగేవి ఏంటి అంటే, మయోపియా అనే కంటి లోపంతో, కంటి దృష్టి లోపంతో బాధపడే వ్యక్తికి వాడాల్సిన లెన్స్ కటకం ఏంటి? మయోపియా అనగా హ్రస్వ దృష్టి లోపంతో బాధపడే వ్యక్తికి వాడాల్సిన లెన్స్ కటకం. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ చూజ్ చేయండి. పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. మరి దీర్ఘ దృష్టి లోపంతో బాధపడే వ్యక్తి కుంభాకార కటకం. ఇక్కడ మోరోవర్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి, మనకు రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా? రాడ్స్ అండ్ కోన్స్. నేత్ర పటలంలో ఈ దండాలు కోనులు అనే వర్ణకాలు ఉంటాయి తెలుగులో. రాడ్స్ అండ్ కోన్స్ అంటే ఏంటమ్మా? దండాలు కోనులు అంటారు వాటిని తెలుగులో. వీటి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. అంటే దండాలు కోనుల యొక్క నిష్పత్తి. మనకు క్వశ్చన్ పేపర్ లో ఇది ప్రీవియస్ అడగడం జరిగింది. ఎంత ఉంటది అని అడిగినప్పుడు మీరు ఏం ఆన్సర్ చేయగలుగుతారు? గెస్ చేయండి ఎనీవన్. నేత్ర పటలంలో ఉండే రాడ్స్ అండ్ కోన్స్, దండాలు కోనుల యొక్క నిష్పత్తి, రేషియో ఎంత ఉంటుందని అడిగిందమ్మా. 15:1. ఎంత ఉంటుందమ్మా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏవి ఎక్కువ ఉంటున్నాయి? దండాలు. వేటికంటే ఎక్కువ ఉంటున్నాయి అంటే ఆల్వేస్ రాడ్స్ అనేవి కోన్స్ కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి 2. నేత్ర పటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే దాన్ని ఏ పేరుతో పిలుస్తున్నాం? మయోపియా, హ్రస్వ దృష్టి అన్నాం. అందుకే అదే నేత్ర పటలానికి వెనుక ప్రతిబింబం ఏర్పడితే హైపర్మెట్రోఫియా, దీర్ఘ దృష్టి అని అన్నాం. అర్థమవుతుందా? ఇలా మనం కన్ఫ్యూజింగ్ ఏరియా క్రియేట్ చేస్తాడు క్వశ్చన్ పేపర్ లో. మనం ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీ ఇన్ఫర్మేషన్ తోటి ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా మనకి ఇక్కడ మార్పు వస్తుంది. ఓకే, విటమిన్ ఏ కు సంబంధించిన ఇంత డెప్త్నెస్ అనేది ఉంది మనకి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ ఏ కెమికల్ నేమ్ రెటినాల్ అమ్మా. కామన్ నేమ్ యాంటీ జెరాఫ్థాల్మియా విటమిన్. ఏం తీసుకోవడం వల్ల మనకి ఏ అనేది లభిస్తుందమ్మా? క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దుంపలు, గ్రుడ్లు, చేప మాంసము, ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలన్నీ, పప్పు ధాన్యాల్లో కూడా లభిస్తుంది. ఎలాంటి వ్యాధులు ఏ విటమిన్ లోపం వల్ల వస్తున్నాయి? మనం రేచీకటి వస్తుందమ్మా, నైట్ బ్లైండ్నెస్, జెరాఫ్థాల్మియా వస్తుంది. జెరాఫ్థాల్మియా అనేది డ్రై ఐస్ గా కూడా పిలువబడుతుంది. డ్రై ఐస్ అంటే తెలుగు మీడియం పిల్లలు